స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై, నిలిచావు నా నేస్తమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఈ వాక్యము అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి, ఆయన విశ్వాసతకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. అప్పుడు ఉన్న అతని పరిస్థితులను బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడడం బొత్తిగా అర్థం లేని పని. అయినప్పటికీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురు చూశాడు. అబ్రహాములాగా మనం కూడా మన హృదయంతో, ఓ నా హృదయమా, అబ్రహాములాగా నీకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఊరుకోలేదు. వేల కొలది వాగ్దానాలు నీకు ఉన్నాయి. ముందు నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు కూడా. అందువల్ల దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడమే నీకు తగినది. ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ, నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరుగుతున్నప్పటికీ బలహీనుడి అయిపోకుండా ఇంకా బలం, ధైర్యం తెచ్చుకుంటూ సంతోషిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతున్నాయంటే, దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితులు ఎంతమాత్రం లేనప్పటికీ ఆ పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తాడు. మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరి దశలో ఉన్నప్పుడు ఆయన వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగజేసుకున్నాడన్న సత్యం బయటికి కనిపిస్తుంది. పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వ వ్యవస్థలో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భాల్లో దారి తెన్ను తోచనప్పుడే విశ్వాసం రంగంలోకి దిగుతుంది. కష్టాలు ఎంత భరించరానివైనప్పటికీ విశ్వాసంగానే మనం చూపుతూ ముందుకు సాగినట్టయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు దయచేస్తాడు. అబ్రహాము యొక్క జీవితంలో కూడా దారి తెన్ని లేని స్థితిలో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మి ఎంతగానో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క నిజమైన స్నేహితుడిగా ముందుకెళ్ళాడు. మనం కూడా అటు విధంగా విశ్వాసం కలిగి ముందుకు సాగుదాం. తద్వారా దేవుడు అనుగ్రహించే దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దయచేసి తల వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మా మున్మికులుగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు తండ్రి, మీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి సంరక్షించారు. ఎన్నిక లేనటి మమ్మల్ని ప్రభా మీరు ఎన్నుకొని, అయ్యా ఇంకను ప్రభా జీవించే స్థితిలో ప్రభా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు వందనాలు, మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మీరే మాకు ఒక నిరీక్షణ కలిగి మా జీవితాల్లో ఒక నమ్మకాన్ని పుట్టించి విశ్వాసంతో ముందుకెళ్లే భాగ్యాన్ని మాకు దయచేశారు. కాబట్టి తండ్రి, ఈ రోజంతా కూడా ప్రభా మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడండి. ఏ విధమైన శోధనలకు, బాధలకు లోను కాకోకుండా, ఏ విధమైన అస్వస్థతలకు, అనారోగ్యాలకు లోను కాకోకుండా, ఏ ఉపద్రవాల్లో మేము చిక్కుకోకుండా తండ్రి, ఏ ప్రమాదాలకు గురి కాకుండా అయ్యా మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ దినదేవులతో మమ్మల్ని దీవించి ఆదరించండి. మమ్మలను, మా కుటుంబీకులను అందరినీ, మా రక్త సంబంధికులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. దేవా, మా కుటుంబాల్లో సమృద్ధిని, సమాధానాలు, సంతోషాలతో తండ్రి నింపి నడిపించమని సమస్త ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.